సో ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. సో మీరు ఇలా డైరెక్ట్ వేయకండి, నేనంటే వేయగలను కాబట్టి వేస్తున్నాను. మీరైతే ఒక ప్లేట్ అంటే ఇలాంటి సైజు ఒక ప్లేట్ తీసుకుని దీనిపైన మంచిగా ఆయిల్ అప్లై చేసి దీని మీద వేసుకుని తర్వాత ఆయిల్లో వేసేయాలి. అప్పుడు బాగా వస్తుంది. సో ఏంటంటే ఇంతకుముందు చేశాను ఫ్రెండ్స్, చూడండి సౌండ్ చూసారా ఎలా వస్తున్నాయో, చాలా బాగుంది. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, సో నేను ఈరోజు ఎగ్ పుల్స్ చేశాను ఫ్రెండ్స్. సో పిల్లలు లంచ్కి ఒక్కొక్కటి పెట్టేశాను. తర్వాత ఏంటంటే నైట్కి అన్నమాట అవి. సో ఇలా చూడాలి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇలా కదులుతూ ఉంటే ఇంకా కాలనట్టు. సో స్టిఫ్గా అయిన తర్వాత మనం దీన్ని మరలేసి 1 మినిట్ కూడా కాదు, 2 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే ఇవి సేవే కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి కొంచెం స్టిఫ్ అయింది. మీడియం సైజులో, మీడియం మంట మీద కాల్చుకుంటే సేవ్ చాలా బాగా ఫ్రై అవుతుంది. సో దీనికి మనం 2 గరిటెలు యూజ్ చేయాలి. చూడండి కొంచెం స్టిఫ్గా అయింది కదా. సో ఈ పైన ఈ బుడుగులుగా వస్తున్నాయి కదా. సో ఇవన్నీ వెళ్ళిపోతే ఏంటంటే పర్ఫెక్ట్గా అది కాలిందనమాట. సో ఇప్పుడు కొంచెం తగ్గాయి కదా, మనకు 2 సైడ్స్ కాలాలి కాబట్టి మనం దీన్ని కొంచెం తిప్పేసుకుందాం. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ స్టెప్, ఆ బుడగలు అయిపోగానే మనం తీసేయాలి. సో తగ్గింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం తీసేయాలి. సో పర్ఫెక్ట్. సో ఏమైనా ముక్కలు ఉన్నా కూడా మనం ఇప్పుడు వెంటనే తీసేయాలి, ఎందుకంటే అవి చాలాసేపు ఉంటే ఇది అయిపోతుంది. మంట సిమ్లో పెట్టేసి ఇది మనం తీయాలి. సో ఇలా వేసేద్దాం. 2 ప్లేట్స్ వాడాలి మనం, ఎందుకంటే ఒకటి ఆయిల్ అబ్జర్వ్ చేయడానికి, ఇంకొకటి. సో ఇంకొకటి వేద్దాం. సో ఇలా వేసేద్దాం. సో అన్నీ ఇలాగే వేసేయాలి ఫ్రెండ్స్. వేసేసి చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. సో మీరు కూడా ఇది ట్రై చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు. ఈ రోజుకు సెలవు. థ్యాంక్ యూ.